ప్రేమ అది ఎవరు కొనలేనిది. నిజము దీనిని నమ్ము, ఇది గురి అందించలేనిది. తల్లి కన్నుల ప్రేమ నీడవలే గతించును, కన్నా బిడ్డల ప్రేమ కలలాగా కరిగిపోను. తల్లి కన్నుల ప్రేమ నీడవలే గతించును, కన్నా బిడ్డల ప్రేమ కలలాగా కరిగిపోను. ఎన్నడెన్నడు మారనిది నా యేసుని దివ్య ప్రేమ, ఎన్నడెన్నడు వీడనిది నా యేసుని దివ్య ప్రేమ. ప్రేమ యేసుని ప్రేమ అది ఎవరు కొలువలేనిది. భార్యాభర్తల మధ్య వికసించిన ప్రేమ పుష్పము వాడిపోయి రాలును త్వరలో, మోడులా మిగిలిపోవును. వాడిపోయి రాలును త్వరలో, మోడులా మిగిలిపోవును. ఎన్నడెన్నడు మారనిది నా యేసుని దివ్య ప్రేమ, ఎన్నడెన్నడు వీడనిది నా యేసుని దివ్య ప్రేమ. మాట ఇచ్చాడంటే మాట తప్పని దేవుడు. మనం కూడా మరి సంవత్సరం యొక్క చివరి భాగంలో మరి జనవరి 1 మనం వాగ్దానాలు తీసుకుంటాం. ఎందుకంటే దేవుని యొక్క వాగ్దానం, దేవుడు మాట ఇస్తే నెరవేరుస్తాడు. ఈ సంవత్సరం అంతా నన్ను నడిపిస్తాడు, ఏం వాగ్దానం నాకు ఇస్తాడో, దేవుడు నాతో ఏం మాట్లాడతాడని మనం ఎంతో కనిపెట్టుకుని మన వాగ్దానం, అంటే దేవుని మాట అంటే అంత నిశ్చయం, ఖచ్చితంగా నెరవేరుస్తారు అనే నమ్మకం. అలాగే దేవుని నమ్మిన నువ్వు కూడా, దేవునిలో వెళ్తున్న నీవు కూడా, రేపు ఆయన గుడారములో అతిథిగా ఉండే నీవు కూడా ఆ లక్షణాలను కలిగి ఉండాలి. మాట అంటే మాటే. ప్రామిస్ చేశాను, ప్రమాణం చేశాను, మాట తప్పనిక. నష్టం వచ్చినా సరే మాట, అతను మాట అంటే మాటేనండి, అది దేవుని బిడ్డండి, మాట తప్పడండి. ఆయన చాలా మన ఆఫీసులోనైనా, మన ఇళ్లలోనైనా, మన కుటుంబాలలోనైనా, మన పరిసరాల్లోనైనా ఒక మంచి సాక్ష్యం మనం కలిగి ఉండాలి దేవుని బిడ్డలంగా. ఆ మాట అంటే మాటేనండి, ఆ మాట అంటే తప్పడికి అసలు. అలాంటి సాక్ష్యం నీకు ఉందా? అతను అంటున్నాడు చూడండి, అతను ప్రమాణం చేయగా నష్టం కలిగిన మాట తప్పడు. నష్టం కలిగిన మాట తప్పేవాడు కాదు. కనుక చూడండి దేవుని వాక్యంలో ఏమనుందంటే, సంఖ్యాకాండం 30 చూస్తే, ఇది యెహోవా ఆజ్ఞాపించిన సంగతి, ఒకడు యెహోవాకు మొక్కుకొని నెడలా లేక తాను బద్ధుడనగుదను ప్రమాణము చేసిన నెడలా అతడు తన మాట తప్పక తన నోట నుండి వచ్చినది అంతయు నెరవేర్చవలెను. ఆజ్ఞ చక్క దేవుని వాక్యం ఏమంటుంది, ఒకడు యెహోవాకు మొక్కుకొన్నా లేకపోతే ప్రమాణం చేసినా, నువ్వు దేవునికి ఏమని మొక్కుకుంటున్నావు, దేవుని దగ్గర మరి 1 జనవరి ఏమైనా ప్రమాణం చేశావు, ప్రభా నేను ఇదిగో ఈ విషయంలో ఇలాగా జీవిస్తాను, ఈ విషయంలో నేను మాట తప్పను నాయన, నేను ఒక తీర్మానం తీసుకుంటున్నాను అని నువ్వు ఒకవేళ జీవించావేమో. నువ్వేం చేస్తున్నావు? మాట నెరవేరుస్తున్నావా? తీసుకున్న కట్టుబడిలో నిల్చున్నావా? వాగ్దానంలో నిల్చున్నావా? ఎక్కడైతే తీర్మానం తీసుకున్నావు దానిలో నిల్చున్నావా? ఇక్కడ ఏముంది? నిలిచి ఉండవలెను, బద్ధుడకు ప్రమాణం చేసిన ఎడల అతడు తన మాట తప్పక నోటి నుండి వచ్చినది అంతే నెరవేర్చవలను, నెరవేర్చాల్సిందే.
అంటే ప్రియమైనటువంటి వారులారా, దేవుని దగ్గర మనం ఏమైతే తీర్మానం చేసుకున్నామో, ఏమైతే ప్రమాణాలు చేస్తున్నామో, ఏమైతే మొక్కుకున్న వాటిని మనం తీర్చవలసిన బద్ధులమై ఉన్నాము అని దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది. అదేవిధంగా ద్వితీయోపదేశ కాండంలో కూడా చూడండి 23-21 చూస్తే దేవుని వాక్యం ఏమని సెలవిస్తూ ఉందంటే, నీవు నీ దేవుడైన యెహోవాకు మొక్కుకున్న తరువాత ఆ మొక్కుబడిని చెల్లించుటకు తడవు చేయకూడదు. నీ దేవుడైన యెహోవా తప్పక నీ వలన దాన్ని రాబట్టుకొని, ఒకవేళ నువ్వు ఇవ్వకపోతే ఆయన రాబట్టుకుంటాడంట. చూడండి, నువ్వు నీ దేవుడైన యెహోవాకు మొక్కుకొనిన తర్వాత ఆ మొక్కుబడిని చెల్లించటకు తడవు చేయకూడదు, అంటే ఆలస్యం చేయకూడదు. పర్లేలే దేవుడేగా, ఆ రోజున ఏదో అనుకున్నాను కానీ అమ్మో దేవుడేగా అలా అనుకోకూడదంట. అలా అనుకుంటే ఎట్టగా అనేసి ఆయన రాబడతాడంట. అది చూడండి, ఆ తర్వాత ఉందా, తడవు చేయకూడదు, నీ దేవుడైన యెహోవా తప్పక నీ వలన దానిని రాబట్టుకొనును. కాబట్టి అలా రాబట్టుగా అంటే మనం బలవంతంగా దేవుడు తీసుకునే పొజిషన్ తెచ్చుకోకుండా, మనమే ఇష్టపూర్వకంగా ఏదైతే నువ్వు ప్రామిస్ చేసావో, ఏదైతే సమర్పించుకున్నావో, ఏదైతే ప్రమాణం చేసుకున్నావో ఆ దేవుని సన్నిధిలో ఇవ్వడానికి నువ్వు సిద్ధంగా ఉండాలి. ఆ యొక్క ప్రమాణాన్ని నెరవేర్చుకోవాలి. ఇన్ని సంవత్సరాలు ఇంతకాలం ప్రభా ఎట్టగుట్ట జీవించాను, ఇదిగో నీకు ఈ సమయం నీకు ఇవ్వాలనుకుంటున్నాను ప్రభా, నాయనా నేను ఈ సమయం నీకోసం కేటాయించాలనుకుంటున్నాను. ప్రార్థనా జీవితం ఏంటి, మరి మీటింగ్కి వెళ్ళే విషయంలో, చర్చికి వెళ్ళే విషయంలో, సేవకి వెళ్ళే విషయంలో ఏంటి ప్రభా, ఇదిగో నేను నీకు సమర్పించుకున్నావేమో 8 మాసాలు అయిపోయింది. ప్రియమైనటువంటి వాళ్ళారా, ప్రమాణం నెరవేర్చుకుంటున్నావా? ఇదిగో ప్రభా దశంభాగాలు తప్పకుండా ఇస్తాను ప్రభా, నేను వాడుకోవటం వల్ల అప్పుల్లో పడిపోతున్నాను ప్రభా, నన్ను క్షమించండి. ఈ ఇయర్ నుంచి నేను ఇస్తానని ఒకవేళ నువ్వు అనుకున్నావేమో, ఎంతవరకు నువ్వు ముందుకు వెళ్తున్నావు? ఇదిగో ఒక్కరికైనా సువార్త చెప్తాను ప్రభా నేను ప్రమాణం చేసుకున్నావేమో, నువ్వు ఎంతవరకు నువ్వు చేయగలుగుతున్నావు గుర్తు చేసుకో. ప్రియమైనటువంటి వాళ్ళారా, అలా ఉండకూడదు. ప్రమాణం నష్టం వచ్చినా అతను మాట తప్పడంట. ఆయన గుడారంలో అతిథిగా ఉండాలంటే, ఆయన దగ్గర రేపు మనం నివసించాలంటే ఇటువంటి క్వాలిఫికేషన్స్ మనం కలిగి ఉండాలి. ఏవి తీసివేసుకోవాలో, ఏవి కలిగి ఉండాలో మనం మాట్లాడుకుంటూ వస్తున్నాం ప్రియమైనటువంటి వాళ్ళారా. కనుక దేవుని వాక్యానుసారంగా మనము ముందుకు వెళ్ళాలని దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది. అలా అయితేనే దేవుడు మనల్ని దీవిస్తాడు. కనుక ప్రసంగి గ్రంథంలో చూస్తే దేవుని వాక్యంలో 5వ అధ్యాయం 4వ వచనంలో కూడా, నీవు దేవునికి మొక్కుబడి చేసుకునేళ్ళ దాన్ని చెల్లించుటకు ఆలస్యము చేయకుము, బుద్ధిహీనుల యందు ఆయనకి ఇష్టం లేదు. నీవు మొక్కుకొని దాన్ని చెల్లించుము. నీవు మొక్కుకొని చెల్లింపకుంటే కంటే మొక్కుకొనకుంటే ఏ మేలు. బుద్ధిహీనులాగా ఉండబాక. దేవుని దగ్గర ఏమన్నా మొక్కుకున్నావేమో, అవి ఏమన్నావని, అదే టైమో టాలెంటో మరి అది ఏదన్నావని కాక దేవుని దగ్గర ప్రమాణం చేసినవి నెరవేర్చాలని దేవుని, అప్పుడే నువ్వు సిగ్గుపడకుండా ఆయన గుడారంలో అతిథిగా మనం ఉండగలం, ఆయన దగ్గర ఉండగలం, ఆయన హ్యాపీగా ఆయనతో ఉండగలం. అలా కాకపోతే మనం దేవుని సన్నిధిలో మరి అభివృద్ధి ఉండదు, సిగ్గుపడే వారంగా ఉంటాము. కనుక ప్రియమైనటువంటి వారు ఇక్కడ దేవుని వాక్యం ఏమని సెలవిస్తూ ఉందంటే, అయితే 5వ వచనం చూడండి, తన ద్రవ్యము వడ్డీకి ఇయ్యడు. దేవుని బిడ్డలం అని చెప్పుకుంటూనే చాలామంది విశ్వాసులు వడ్డీ వ్యాపారం అనమాట. తప్పే ఉందండి, వాళ్ళ దగ్గర లేవు, మా దగ్గర ఉన్నాయి కాబట్టి వాళ్ళ ఆపదలో సహాయం చేస్తున్నాం అన్నట్టుగా ఇచ్చి వడ్డీలు తన అక్కడ అంటున్నాడు, ద్రవ్యము వడ్డీకి ఇడంట. దేవుని వాక్యం అని సెలవిస్తుందంటే ప్రియమైనటువంటి వాళ్ళ వడ్డీకి ఇవ్వకూడదు, వడ్డీకి తీసుకోకూడదు. కాబట్టి వడ్డీకి ఇవ్వకూడదు, వడ్డీకి తీసుకోకూడదు కూడా. కాబట్టి ప్రియమైనటువంటి వారు ఆ దేవుని వాక్యానుసారంగా మనం జీవించినప్పుడే రేపు ఆయన దగ్గర మనం అతిథులుగా ఉండగలము. నిర్గమ 22:25 కూడా చూస్తే దేవుని వాక్యం ఏమని సెలవిస్తుందో చూడండి. నా ప్రజలలో నీ యొద్ద నుండి ఒక బీదవాడు సొమ్ము అప్పిచ్చిన ఎడల వడ్డీకిచ్చు వాని వలె వాని ఎడల జరిగింపకూడదు, వానికి వడ్డీ కట్టకూడదు. ఎంత ఖచ్చితంగా ఉందో చూడండి. నిర్గమకాండం 22:25 నా ప్రజలలో నీ యొద్ద నుండి ఒక బీదవానికి సొమ్ము అప్పిచ్చిన ఎడల వడ్డీకిచ్చు వాని వలె వాని ఎడల జరిగింపకూడదు, వానికి వడ్డీ కట్టకూడదు. ప్రేమేంటి వారారా, బీదవాడు నా ప్రజలు అంటున్నాడు దేవుడు. ఆయన బిడ్డలు దేవుని నమ్ముకున్న తర్వాత నీ సంఘంలో, నీ సహవాసంలో, నీ నైబర్స్గా దేవుని ఎరిగిన తర్వాత కూడా వారిని దగ్గర ఉంటూ ఉన్నప్పుడు నువ్వు కలిగి ఉన్నావు, దేవుడు నేను దీవించాడు, నీకు ఇచ్చాడు, ఆయనకి లేదు. అప్పుడు వచ్చి ఆయన అడిగినప్పుడు నీవు ఉంది కాబట్టి నువ్వు ఇవ్వాలంతే అని దేవుని వాక్యం సెలవిస్తుంది. సాయం హెల్ప్ చేయాలి దేవుని ప్రేమతో, దేవుని మనస్సుతో. అంతేగాని వడ్డీ ఇవ్వకూడదంట, వడ్డీ కట్టకూడదు అని దేవుని వాక్యం ఖచ్చితంగా. కాబట్టి మరి మనకు కలిగింది ఒకవేళ ఎవరైనా వచ్చి పేదవాళ్ళు అడిగినప్పుడు మళ్ళీ ఇచ్చేసేయమ్మా అని చెప్పడంలో తప్పలేదు. నీకు కలిగినప్పుడు ఇవ్వమ్మా అనాలి. మళ్ళీ వాళ్ళ ఇబ్బంది కూడా పెట్టకూడదు. మనం
ఇబ్బంది పెట్టకూడదు. వాళ్ళు బాధపడి ప్రార్థన చేస్తే దేవుడు మనల్ని లెక్క అడుగుతాడు. మనం ఎక్కువ ఇబ్బంది పెట్టామనుకో, వాళ్ళు ప్రభా ఇబ్బంది పెడుతున్నారు నాయన అని వాళ్ళు కన్నీరు కాచారు ఇంకో దేవుడి దగ్గర, దేవుడు మనల్ని అడుగుతాడు. కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండండి ధనవంతులారా. దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించి దేవుడు మీకు ఇచ్చినప్పుడు పేదవారికి ఇచ్చే విషయంలో వడ్డీ కట్టకూడదు. వారి ఆపదలో ఇవ్వాలి. వాళ్ళు అడిగినప్పుడు నో చెప్పకూడదు. నీ దగ్గర ద్రవ్యం ఉండగా రేపిస్తానని పంపించకూడదని దేవుని వాక్యంలో ఉంది. కాబట్టి దేవుని వాక్యానుసారంగా జీవించండి. ఊరికే వెళ్ళిపోయి ప్రార్థన చేసుకుని వాక్యం చదువుకుని వచ్చేస్తాను నాకేం లేదన్నట్టు ఉండబాకండి. వాక్యానుసారంగా జీవిస్తేనే రేపు ఆయన గుడారంలో అతిథిగా ఉండగలవు. లేని అట్లా దేవుడు చాలా బాధపడతాడు. ఎలా ఎక్కడ పెడతాడో చెప్పలేము మనం. ఆ విషయాలు మనం తీర్చకూడదు, కానీ దేవుడు చూసుకుంటారు. కానీ దేవుని వాక్యం ఎంత స్పష్టంగా సెలవిస్తుందంటే లేవీ కాండంలో కూడా చూసుకుంటే లేవి 25:36 కూడా చూడండి ఒకసారి. ఈ దేవునికి భయపడి వాని యొద్ద వడ్డీనైనను తీసుకొనకూడదు. నీ సహోదరుడు నీ వలన బ్రతకవలెను. అబ్బాయి ఎంత వివరంగా ఉందో చూడండి. నీ సహోదరుడు నీ వలన బ్రతకాలంతే. నీ దేవునికి భయపడి ఆయన దగ్గర వడ్డీ తీసుకోబాక. నీ దేవునికి భయపడి వాని యొద్ద వడ్డీనైనను తీసుకొనకూడదు. నీ సహోదరుడు నీ వలన బ్రతకవలెను. కాబట్టి ప్రియమైనటువంటి వాళ్ళారా, వడ్డీకి ఇచ్చే విషయంలో, వడ్డీ తీసుకునే విషయంలో దేవుని బిడ్డలు, క్రైస్తవ బిడ్డలు చాలా భయము కలిగి జీవించాలని కోరుకుంటూ ఉన్నాను. కాబట్టి ప్రియమైనటువంటి వాళ్ళారా, వడ్డీకి ఇచ్చే విషయంలో మరి చాలా జాగ్రత్తగా ఉండాలని దేవుని వాక్యం సెలవిస్తా తమ ద్రవ్యం వడ్డీకి ఇడు. అంతేకాదు చూడండి, లంచము పుచ్చుకొనుడు. మన కీర్తన గ్రంథంలో 15వ అధ్యాయంలో 5వ వచనం మనం ధ్యానం చేస్తున్నాం కదా. నిరపరాధిని చెరుపుటకై లంచం పుచ్చుకోడు, వడ్డీకి తీసుకోడు, వడ్డీకి ఇవ్వడు, లంచం కూడా పుచ్చుకోడు. లంచం పుచ్చుకోకూడదు ప్రియమైనటువంటి వాళ్ళ. అది వాక్యానుసారంగా దేవుని బిడ్డలకి చాలా దేవునికి హేయమైన పని, అది దేవునికి ఇష్టం లేని పని. కనుక ప్రియమైనటువంటి వారు లంచం పుచ్చుకోకూడదు. చూడండి నిర్గమ 23:8 చూస్తే దేవుని వాక్యం ఏమని సెలవిస్తూ ఉందంటే, లంచము తీసుకొనకూడదు. లంచము దృష్టి గలవానికి గ్రుడ్డితనము కలుగజేసి నీతివంతుల మాటలకు అపార్థము చేయించును. అంటే గుడ్డితనం కలిగించేస్తుందంట లంచం. అంటే నువ్వు లంచానికి ఆశపడుతున్నావు అంటే నీ కంటికి ఏం కనపడదు. ఇక అది మంచిగా చెడా అదేం కనపడదు, గుడ్డితనంలోకి వచ్చేస్తాం. ఆత్మీయ గుడ్డితనం. ఈ దేవుని దృష్టిలో మంచి చెడు ఇది వివేచన పోతుంది. నీకు గుడ్డితనాన్ని కలిగిస్తుందని దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది. కనుక మరి లంచం పుచ్చుకోకూడదు. సామెతల గ్రంథంలో కూడా చూస్తే దేవుని వాక్యం ఏమైనా సెలవిస్తూ ఉందంటే 17:23 న్యాయ విధులను చెరుపుటకై దుష్టుడు ఒడిలో నుండి లంచం పుచ్చుకొను. న్యాయ విధులను చెరిపేయటానికి దుష్టుడు చేసే పని అనమాట ఈ లంచం పుచ్చు. న్యాయంగా ఇప్పుడు ఓ పని చేసి పెట్టాలంటే వాళ్ళు సంతకం పెట్టాలి. వాళ్ళ పని అది, వాళ్ళ బాధ్యత. చేయటిల్లా దేవుని బిడ్డలు సైతం లంచం చాలా అసలు దేవుని వాక్యానుసారంగా దేవునితో ఎలా ఉండగలవు? రేపు దేవుని దృష్టిలో ఆయన అతిథిగా ఎట్లా ఉండగలవు? నువ్వు ఆయన గుడారంలో ఎలా జీవించగలవు? దేవుని వాక్యం ఎంత స్పష్టంగా సెలవిస్తుంది కదా. దేవుని బిడ్డలు సైతం ఆఫీస్లో ఉండి క్రిస్టియన్ బిడ్డలు ఉన్నారు అన్న చోట ఉండటానికి మనకు ధైర్యం లేదు. వాళ్ళతోనే మమేకమైపోయి క్రైస్తవ బిడ్డలు కూడా లంచం తీసుకుంటున్నారు. చాలా బాధ కలుగుతుంది. ఈ మధ్య మేము చర్చి ప్లాంటేషన్ చేసినప్పుడు రిజిస్ట్రేషన్ కోసం, ప్లానింగ్ కోసం, అప్రూవల్ కోసం ఎన్నో ప్రయాసపడితే 4 లక్షలేమో దానికి కట్టాలి గవర్నమెంట్కి. 1 లక్ష లంచం ఇవ్వండి అవట్లా, అలా పెట్టేస్తున్నారు, సంతకాలు పెట్టట్లా. దేవుని బిడ్డలు సైతం ప్రియమైనటువంటి వాళ్ళారా, లోకం గురించి నేను చెప్పట్లేదు. రేపు గుడారంలో అతిథిగా ఉండాలి అంటే న్యాయాన్ని చెరపటానికి అసలు నీటి సంతకం పెట్టాలి. నీ పని అది, నీ డ్యూటీ అది. నువ్వు 1,50,000 జీతం తీసుకుంటున్నావు అక్కడ, నీ పని అది. కానీ ఈ 1 లక్ష కోసమే చూస్తున్నావు. చాలా గ్రుడ్డితనంలోకి వెళ్ళిపోయి దేవునికి దృష్టిలో అపరాధివిగా, దేవుని దృష్టిలో ఇష్టం లేనివాడిగా, దేవుని దృష్టిలో ఎలా ఉన్నావని ఒకసారి పరిశీలన చేసుకో. ప్రియమైనటువంటి వాళ్ళ గ్రుడ్డితనం కలిగి చేస్తాను. ఇది మంచి చెడు ఉండదు వేసిన అలా అయిపోతున్నారు డబ్బులు. కాబట్టి ఇక్కడ ఏమంటున్నాడంటే దేవుని వాక్యంలో ఏమంటున్నారంటే అలాగ చేయకూడదని దేవుని వాక్యం స్పష్టంగా సెలవిస్తూ ఉంది. చూడండి యెషయా గ్రంథం 1:23 కూడా చూస్తే నీ అధికారులు ద్రోహులు, దొంగలు,
సహవాసులు వారందరూ లంచము కోరుదురు, బహుమానముల కొరకు కనిపెట్టుదురు నీ అధికారులు. కాబట్టి అహల్లో నువ్వు చేరకూడదు. రేపు నువ్వు అతిథిగా ఉండాలి అంటే, ఆయన గుడారంలో జీవించాలంటే లోకంతో కలిసిపోకూడదు. నా వాక్యం, దేవుని వాక్యం ఏమని సెలవిస్తూ ఉంది? అయ్యో, నా దేవుడు నాకు ఇంత మంచి ఉద్యోగం ఇచ్చాడు, ₹1,00,000 జీతం ఇస్తున్నాడు, సంతృప్తి కలిగి దైవ భయం కలిగి ఉండాలి. కానీ అధికారులంట ఎంత ద్రోహులు, వాళ్ళ గురించి దేవుడు మాట్లాడుతున్నాడు. ద్రోహులు, దొంగల సహవాసులు వారందరూ లంచం కోరుదురు. వాళ్ళందరూ ఏకమై నువ్వు తీసుకోకపోతే మాకు చాలా ఇదవుతుంది, నువ్వు తీసుకోవాలి అని అన్నా సరే మనం లక్ష్య పెట్టకూడదు. వాళ్ళ గురించి మనం దేవుని దగ్గర అపరాధం తెచ్చుకోకూడదు. తీసుకుంటే వాళ్ళు తీసుకుంటారు, మనకు అనవసరం. దేవుని వీటిలో పరిశుద్ధులుగా ఉండాలి, వాక్యానుసారంగా జీవించాలి, వాక్యమునికి దేవునికి భయపడాలి. వాళ్ళు దొంగలు అని చెప్తున్నాడు, దేవుడు బాధపడుతున్నాడు. దొంగలుగా దోచుకునేవాడిగా ఉంటే నువ్వు ఇంక దేవుడు పరలోకంలో అతిథిగా ఎలా ఉంటావు? పరలోక రాజ్యం ఎలా ప్రవేశిస్తావు? కాబట్టి ప్రియమైనటువంటి వారారా, అలాగా ప్రవేశించడానికి అర్హత లేదు అని దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది. అంతేకాదు, చూడండి దేవుని వాక్యంలో ఏమంటున్నారంటే, యెషయా గ్రంథం 5వ అధ్యాయము 23వ వచనంలో కూడా చూస్తే, వాడు లంచము పుచ్చుకొని దుష్టుడు నీతిమంతుడు అని తీర్పు తీర్చుదురు. నీతిమంతుల నీతిని దుర్నీతిగా కనబడలేదు. లంచం పుచ్చుకోవటం వల్ల దుష్టుడిని కూడా నీతిమంతుల్లాగా తీర్చేస్తారంట. అంటే మార్చేస్తారు, ఇటు తట్టు అటు ఇటు. మొన్న ఆయన చెప్తున్నారు నాకు, అసలు మేమే ఒక లిస్ట్ రెడీ పెట్టుకుని ఆఫీస్ నుంచి ఇంటికి వెళ్తాం అమ్మగారు, మళ్ళీ తెల్లారిపాటికి వేరే లిస్ట్ వచ్చేసి ఇక్కడ ఉంటుంది, వీళ్ళకి ఇవ్వాలి మీరు వీళ్ళకి ఇవ్వాలి అని చెప్పేసి. అంటే లంచాలు పుచ్చుకుని పేర్లు మార్చేసి లిస్ట్ తెల్లారిపాటికి ఆఫీసర్స్ వాళ్ళు వచ్చేపాటికి, స్టాఫ్ వచ్చేపాటికి వాళ్ళ టేబుల్ మీద వేరే లిస్ట్ పెట్టేస్తారనమాట. వీళ్ళు లంచాలు తీసేసుకుని. ప్రేమేంటంటే వాళ్ళారా, ఇదే లోకం కాదు, ఎక్కడే సదాకాలం ఉండవు, దాంతోనే ఉండవు. రేపు పరలోక రాజ్యం వెళ్ళాలి, ఇది అంతం కాబోతుంది, ప్రభు రాబోతా ఉన్నారు. ఒకవేళ ప్రభు వచ్చారనుకో నీ పరిస్థితి ఏంటి? విడవబడ్డావు అనుకో నీ పరిస్థితి ఏంటి? దేవుని నమ్ముకున్నాను, గుడికి వెళ్తున్నాను, ప్రార్థన చేసుకుంటున్నాను అని చెప్పేసి అనుకుని నిన్ను ఎంత మోసం చేసుకుంటున్నావో చూసుకో. రేపు విడవబడితే అయ్యో భయంకరమైన శ్రమ. మరి దేవుని సన్నిధిలో అతిథిగా ఉండాలంటే నువ్వు వీటన్నిటికీ దూరంగా ఉండాలి. లంచాన్ని అసహించుకోవాలి. నీకు వచ్చిన దాంతోనే తృప్తిపడి జీవించాలి. దాన్ని నిజంగా నీతిగా నువ్వు జీవిస్తే దేవుని చేతిలో పెడితే దేవుడు దాన్ని ఆశీర్వదిస్తాడు. 5 రొట్టెలు 2 చిన్న చేపల్లాగా నీ ఆశీర్వదించిన అవసరాలన్నీ తీరుస్తాడు. లంచం పుచ్చుకునే నువ్వు సంపాదించక్కర్లా, అది దేవునికి ఇష్టం లేని పని. అసలు దేవునికి ఇష్టం లేని పని చేసి నువ్వు దేవుని రాజ్యంలో రేపు ఎలా ఉంటావు? ముందు దేవుని రాజ్యంలో ఉంటాం మనకు కావాలి కదా. మన అల్టిమేట్ గోల్ ఏంటంటే ఆయన దగ్గరికి వెళ్ళటమే కదా. కనుక అసలు విషయాలు మర్చిపోయి గుడ్డితనం కలుగజేస్తాడు. ఇవన్నీ మర్చిపోతావు నువ్వు. ఇక వీటన్నిటి గుడ్డితనం వచ్చేస్తుంది నీకు. ఇక కనుక చాలా జాగ్రత్తగా జీవించండి ప్రియమైనటువంటి వాళ్ళారా. ఈ దేవుని దగ్గర అతిథిగా ఉండాలంటే, ఆయన గుడారంలో అతిథిగా ఉండాలంటే లంచం నీకు అసహ్యం అవ్వాలి. అంతేకాదు యెషయా గ్రంథం 33వ అధ్యాయం 15వ వచనంలో కూడా చూస్తే, నీతిని అనుసరించి నడుచుచు యథార్థముగా మాట్లాడుచు నిర్బంధము వలన వచ్చు లాభమును ఉపేక్షించుచు లంచము పుచ్చుకొనకుండా తన చేతులను మలుపుకొని. చూసారా, నీతిని అనుసరించాలి. దేవుని నీతి అంటే నీతి. అబ్రహాము దేవుని నమ్మెను, అది అతనికి నీతిగా ఎంచబడెను. దేవుని నమ్మడమే నీతి, దేవుణ్ణి కలిగి ఉండటమే నీతి. ఆయన్ని కలిగి ఉన్నప్పుడు నీతిగా జీవిస్తావు ఆటోమేటిక్గా. నీతిని అనుసరించి నడుచుచు యథార్థమైన మాట నడుచు నిర్బంధము వలన వచ్చు లాభము ఉపేక్షించాలి. నిర్బంధం వలన వచ్చేది ఖచ్చితంగా మీరు ఒక లక్ష ఇస్తేనే నేను సంతకం పెడతాను. నిర్బంధం వలన వచ్చే లాభం ఉపేక్షించాలి. అది కలిగి ఉండటం వల్ల నీకేమీ దీవెన లేదు. నిర్బంధం వల్ల వచ్చే లాభం ఉపేక్షించచ్చు. లంచము పుచ్చుకొనకుండా తన చేతులను మలుపుకొని, చేతులను మార్చుకోవాలి, హృదయాన్ని మార్చుకోవాలి. మరి కాబట్టి అట్టి జీవితం కలిగి ఉన్నప్పుడు మాత్రమే రేపు ఆయన గుడారంలో అతిథిగా ఉండగలవు. లేకపోతే నువ్వు ఆయన గుడారంలో అతిథిగా ఉండలేవు.
దేవుని యొక్క వాక్యం ఏమని సెలవిస్తుంది, ఎంత ఖండితంగా సెలవిస్తుందో చూడండి ప్రేమేంటంటే వాళ్ళారా. రేపు మనం ఆయన రాజ్యంలో ఉండాలంటే మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. అంతేకాదు చూడండి ఆమోస్ గ్రంథము 5వ అధ్యాయం 12వ వచనంలో కూడా చూస్తే దేవుని వాక్యం ఏమని సెలవిస్తూ ఉందంటే, మీ అపరాధములు విస్తారములైనవనియు మీ పాపములు ఘోరమైనవనియు నేను ఎరుగుదును. దరిద్రుల యొద్ద పంట మోపులను పుచ్చుకొనుచు. వాళ్ళ అపరాధం ఎక్కువైపోయిందంట. భూమి మీద వాడి పంట మోపులు ఏంటంటే ముందే వ్యవసాయదారులకైతే లంచం 2 మోపులు తీసుకొచ్చి పడేరా, నేను నీకు అది చేస్తాను, లేకపోతే అది చేస్తాను, ఇది చేస్తాను. పంట మోపులు మోసుకోవద్దు, అలా చేయకండి. అలా చేసినప్పుడు మరి చాలా నష్టపోతారు ప్రేమేంటంటే వాళ్ళరా అని దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది. దేవుని నమ్ముకున్నాము అంటే, దేవునిలో భక్తి చేస్తున్నాము అంటే, దేవుని కోసం ఎదురు చూస్తున్నాము అంటే, రేపు ఆయన గుడారంలో అతిథిగా ఉండాలి అంటే మనము ఇటువంటి జీవితం కలిగి ఉన్నప్పుడు మనం దేవుణ్ణి ఎదుర్కోలేము, ఆయన దగ్గర మనం ఉండలేము. కనుక ప్రేమేంటంటే వాళ్ళారా వీటన్నిటిని కూడా మనం పరిత్యజించాలి, విడిచిపెట్టాలి. అంతేకాదు చూడండి, ఏ ప్రకారంగా చేయవాడు ఎన్నడూ కదిలింపబడు. అలా ఉంటే అంట మనం స్థిరంగా ఉంటాం, కదిలింపబడమే. ఇంకా స్థిరమైన ఏంటంటే దేవుని వాక్యానుసారంగా ఏది పాపమో ఏది ఆయనకి ఇష్టం లేదో మనంత స్పష్టంగా దేవుని వాక్యం సెలవిస్తూ ఉన్నప్పుడు విడిచిపెట్టేసినప్పుడు మనం దేవునిలో స్థిరంగా ఉండగలము. చూడండి కీర్తనల గ్రంథం 16వ అధ్యాయము 8వ వచనంలో కూడా చూస్తే దేవుని వాక్యం ఏమని సెలవిస్తూ ఉందంటే, సదాకాలము యెహోవా యందు నా గురి నిలుపుచున్నాను, ఆయన నా కుడిపార్శ్వమున ఉన్నాడు గనుక నేను కదల్చబడను. సదాకాలము ఆయన మీద నా గురి, ఆయన మీద నా గురి, ఆయన మీదే నా ఆశ. నాకు ఒక దేవుడు ఉన్నాడు, ఒక గొప్ప దేవుడు ఉన్నాడు, నన్ను నడిపించే దేవుడు. నా గురి అంతా ఆయనే. నా కుటుంబాన్ని చూసుకోగలడు, నా చిన్న జీతాన్ని ఆశీర్వదించగలడు, అన్ని అవసరాలు తీర్చగలడు, నా కుటుంబాన్ని నడిపించగలడు, నాకు ఆరోగ్యం ఇవ్వక నన్ను నడిపించగల సమర్థుడు. నా గురి ఆయనే. ఏంటంటే ఆయన వస్తారు, నన్ను తీసుకుని వెళ్తారు, ఆయన రాజ్యంలో నేను ఉంటా, ఆయన గుడారంలో నేను ఉంటా. కనుక ఈ ప్రకారం ఉంటేనే కదిలించబడను అని చెప్పేసి భక్తుడు సెలవిస్తూ ఉన్నాడు. కనుక 21వ అధ్యాయం 7వ వచనం కూడా చూస్తే అక్కడ భక్తుడు ఏమని రాస్తున్నాడంటే చూడండి, ఏలనగా రాజు యెహోవా యందు నమ్మిక ఉంచి ఉన్నాడు, సర్వోన్నతుని కృపచేత అతడు కదలకుండా నిలుచును. రాజు యెహోవా యందు నమ్మిక ఉంచుకున్నాడు. గొప్ప రాజు ఏంటంటే వాళ్ళకి ఏం కొదువా, అయినా సరే దేవుని యొక్క ప్రేమ, దేవుని యొక్క నడిపింపు, దేవుని యొక్క ఇది ఆయన ఎరిగి ఉన్నాడు, ఆయన మీదే విశ్వాసం ఉంచుకున్నాడు కాబట్టి కదల్చబడ్డాడు, స్థిరంగా ఉండిపోతాడు. మన విశ్వాసము, మన యొక్క గురి, మన చూపు ఆయన మీద ఉండాలి. అప్పుడు మనం స్థిరంగా ఉంటాం, నిలబడి ఉంటాం. అప్పుడు మనం అటు ఇటు కదలం. మరి కాసేపట్టు అలా ఉండే అవకాశం లేదు. దేవుడే మనకి మార్గము అనుకున్నప్పుడు అలాగ ఆయన నడిపించేవారుగా ఉంటారు. ప్రేమేంటంటే వాళ్ళ భక్తులైన వారు అలాగా నడిచారు కనుకనే మరి ఎటువంటి పరిస్థితులు వచ్చినా కూడా కదలకుండా దేవునిలో ఉన్నట్టుగా దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది. అదేవిధంగా చూడండి 46:8 కూడా చూస్తే దేవుని వాక్యం సెలవిస్తూ ఉందంటే కీర్తన గ్రంథమే, యెహోవా చేసిన కార్యంలో వచ్చి చూడి ఆయన భూమి మీద అన్నీ కూడా కలుగు చేసి ఆయనే కాబట్టి మనల్ని స్థిరంగా ఉంచారు. మరి ఆయనలో మనం ఉండాలి అని చెప్పేసి దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది. ఆయన్ని విడిచిపెట్టకూడదు, ఆయన కార్యాలనే తలపోసుకుంటూ ఉండాలి. అప్పుడు మనం స్థిరంగా ఉంటామంట. యెహోవా చేసిన కార్యంలో వచ్చి చూడుడి, మరి ఆయనే భూమి మీద నాశనము కలిగించేవాడు, ఆయనే బుద్ధిగింతలకు యుద్ధములు మాన్పువాడు, విల్లు విరిచేవాడు ఆయనే. ఓరకుండి నేనే దేవుడనే తెలుసుకోండి, స్థిరంగా ఉండండి. యాకోబు యొక్క దేవుడు మనకు ఆశ్రయమై ఉన్నాడు. కనుక ప్రేమేంటంటే వాళ్ళ దేని మీద మనం ఆనుకోకూడదు. లంచాలు, మరి మాట తీరు అవన్నీ కూడా తీసివేసుకుని దేవునికి ఇష్టంగా జీవించినప్పుడు మాత్రమే మనం ఇష్టముగా ఆయనకి ప్రియులముగా జీవించగలమని దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది. అంతేకాదు చూడండి కీర్తన గ్రంథం 55వ అధ్యాయం 22లో నీ భారమే యెహోవా మీద మోపము, ఆయనే నిన్ను ఆదుకొనును, నీతిమంతులు ఆయన ఎన్నడూ కదలనీయడు. ఈ ప్రకారం చేయవాడు స్థిరంగా ఉంటాడని మనం మాట్లాడుకుంటున్నాం కదా. ఏ ప్రకారం చేయాలంటే నీతిమంతులు నీతిగా మనం జీవించడం ఎన్నడూ కదలించబడ్డం, స్థిరంగా ఉండిపోతాం. ఆయన వైపు మనం చూసినప్పుడు మన భారం యెహోవా మీద మోపినప్పుడు దేవా అని మన పరిస్థితులు ప్రతికూలంగా వచ్చినప్పుడు కలవరపడిపోకూడదు.
కలవరము, చింత ఉండకూడదు. దేవుని మీదే మనం ఆధారపడాలి. దేవుని వైపు చూడాలి, మనుషుల వైపు చూడకూడదు, పరిస్థితుల వైపు చూడకూడదు. దేవుని వైపు చూసినప్పుడు దేవుడు మనల్ని గొప్పగా నడిపించేవారుగా ఉంటారు. చూడండి ప్రేమేంటి వాళ్ళ కీర్తన గ్రంథం 66:9 కూడా చూస్తే అలాగే మాట్లాడుతూ ఉన్నాడు. చూడండి, జీవప్రాప్తులుగా మమ్మల్ని కలుగజేయవాడు ఆయనే, ఆయన నా పాదములను కదలనీయడు. ఎందుకు? జీవప్రాప్తులుగా అంటే జీవముతో, ఎప్పుడు జీవముతో, ఆయన జీవముతో నిలిచి ఉండేలాగా, నింపబడి ఉండేలాగా, జీవించి ఉండే జీవప్రాప్తులుగా చేసేవాడు ఆయనే. ఆయన నా పాదాలను కదలనీయడు. ఎందుకంటే నేను ఆయనలో ఉన్నాను, ఆయన వైపే చూస్తూ ఉన్నాను కనుక నన్ను స్థిరంగా ఉంచుతాడు, స్థిరపరిచాడు అని చెప్పేసి భక్తుడు మాట్లాడుతూ ఉన్నాడు. అంతేకాదు చూడండి, కీర్తన గ్రంథం 112:3 కూడా చూస్తే, కలిమియు సంపదయు వాని ఎంట ఉండును, వాని నీతి నిత్యము నిలుచును, యథార్థవంతులకు చీకటిలో వెలుగు పుట్టును. వాని నీతి నిత్యము నిలుస్తుంది, యథార్థ వంశం వారు దీవించబడతారు. అన్నీ ఉంటాయి. స్థిరంగా ఉంచుతాడు, నిత్యము ఉంచుతాడు. ఆయన మనల్ని స్థిరపరుస్తాడు, బలపరుస్తాడు. ఎప్పుడైతే ఆయన మీద మనం ఆనుకుంటామో, ఎప్పుడైతే ఆయనే నాకు ఆశ్రయమని పెట్టుకుంటామో, అప్పుడు ఆయన మనల్ని నడిపించేవారుగా ఉంటారు. అంతేకాదు చూడండి, 121:3 కూడా చూస్తే దేవుని వాక్యం ఏమని సెలవిస్తాను, ఆయన నీ పాదములు తొట్రిల్లనీయడు, నిన్ను కాపాడువాడు కునుకడు. మన పాదాలని తొట్రిల్లకుండా అంటే స్థిరపరిచే దేవుడు అని మనం మాట్లాడుకుంటూ వస్తున్నాం. అదేవిధంగా 125:1 కూడా చూస్తే, యెహోవా యందు నమ్మిక ఉంచు వారు కదలక నిత్యము నిలిచి సియోను కొండ వలె ఉందురు. కదలదు సియోను కొండ, నిత్యము నిలిచే సియోను కొండలాగా. ఎవరిని? యెహోవా యందు నమ్మిక, మన గురి ఆయన యందే మనం ఉంచుకోవాలి. అప్పుడు ఆయన మనల్ని స్థిరపరిచి బలపరిచి అంతవరకు నడిపించేవారుగా ఉంటారు. కాబట్టి ప్రేమేంటి వాళ్ళారా, 15వ దావీదు కీర్తన మనం ధ్యానం చేసుకుంటూ వచ్చాం. ఏదైనా 4వ వచనం నుంచి కూడా మరి అయితే నిరపరాధిని చెరుపుటాకి లంచం పుచ్చుకోడని మాట్లాడుకున్నాం. మరి ఇవన్నీ కూడా మాట్లాడుకుంటూ వచ్చాం. ఆయన గుడారములో అతిథిగా ఉండాలి అంటే మనం ఎన్నంతల అనుభవాలను కలిగి ఉండాలని దేవుని వాక్యం మాట్లాడుతూ ఉంది. కనుక అన్నంతల అనుభవాలు అవి కలిగి ఏంటంటే అతని దృష్టి నీచుడు, అసహ్యుడు అంటే నీచుడు చేసే పనులు చేయకుండా యెహోవా యందు భయభక్తులు గల వారిని సన్మానించు, ప్రమాణం చేసినా సరే మాట తప్పకుండా, నష్టం కలిగిన మాట తప్పకుండా, ద్రవ్యం వడ్డీకి ఇవ్వకుండా, మరి లంచం పుచ్చుకోకుండా, ఈ ప్రకారంగా ఉన్నవాడు ఎప్పుడు కూడా కదిలించబడడు, స్థిరముగా ఉంటాడు ప్రభు రాకడ వరకు కూడా అని మనం మాట్లాడుకున్నాం. ప్రేమేంటి వాళ్ళారా, 15వ దావీదు కీర్తన మనం ధ్యానం చేసుకోవడానికి ప్రభు సహాయం చేశారు. మనం కూడా రేపు ఆయన గుడారంలో అతిథిగా ఉండాలంటే ఇన్నంతల అనుభవాలు కలిగి మనం కూడా ఆయనకి ఇష్టంగా ప్రేమలుగా జీవించినప్పుడు ఆయన దగ్గర మనం ఉండటానికి అర్హత కలిగి ఉంటాం. దేవుడు మనకి అట్టి కృప అనుగ్రహించునుగాక. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, దయగల మా స్వామి, కృపగలిగిన దేవా, మీ పరిశుద్ధ పాదాలకి వందనాలు, స్తోత్రాలు చెల్లించుకుంటున్నావు నాయన. నీ రక్తంలో కొని నాయన నీ బిడ్డలుగా చేసుకుని, నీ సంఘముగా చేసుకుని మమ్మల్ని నడిపిస్తూ ఉన్నారు ప్రభు. మేము ఏ విధంగా జీవించాలో కూడా, రేపు నీ గుడారంలో అతిథిగా ఉండాలంటే మేము ఎలా ఏ క్వాలిఫికేషన్స్ కలిగి ఉండాలో, వేటిని తీసివేసుకోవాలో మీరు మాతో మాట్లాడుతూ వచ్చారు నాయన. నీకు స్తోత్రములు. మమ్మల్ని మేము సరిచేసుకుంటూ నీ వాక్యపు వెలుగులో మమ్మల్ని సరిదిద్దుకుంటూ ప్రభు నీ ప్రియులముగా మారి నీ రాజ్యములో ప్రభు నా తండ్రి నీ గుడారములో మేము మీతో కలిసి జీవించడానికి నీ కృప మాకు అనుగ్రహించమని మాకిచ్చిన నీ మాటల కొరకు స్తుతులు అర్పిస్తూ యేసు నామములో స్తుతించి ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్.